అది కొన్ని కారణాలు అవి డిఫరెంట్, అది గేమ్, ఇది కాదు. రెండు వి షుడెంట్ మర్జ్. కొత్త శత్రువులైన మీరు ఇప్పుడే ఎందుకు కలిసారో తెలుసుకోవచ్చా? ఎప్పుడో ఒకప్పుడు కలవాల్సిందే అని ఇప్పుడు కలిసాము. నా రూట్ బిహేవియర్ స్టేజ్ మీద ఏదైతే ఉందో, లైక్ విత్ మహేష్ గారు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దాట్. నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. సరే సారీయా, ఇదే మనసులో పెట్టుకోవద్దు. ఓకే. ప్రేమ గురు హౌస్ లో వచ్చి గెలవాలి అనే వాళ్ళని మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాడు. ఎందుకంటే చెయ్యాలి కూడా, అలా చేస్తే మనకు కసి పెరుగుతుంది. నీలో అంత వేడుందా? నాన్ డిజర్వింగ్ వాళ్ళిద్దరికి పెట్టారు. నాకు ఎందుకో వాళ్ళు ఎక్కడో చిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా చంద్రికి కూడా అర్థం చేసుకోలేదా? నువ్వు నా ఫ్రెండ్ విరా. గోల్డెన్ కపుల్ గా ఎంపికయ్యారు కాబట్టి ఈ మ్యాన్షన్ లో ఉన్న జంటలలో ఒక జంటను మీ సేవకులుగా ఎంపిక చేసుకోవాలి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? కళ్యాణ్ సార్, వసంతి మేడం, మీరు ఎవరిని ఎంచుకున్నా మేము ఎవరైనా సరే మీ సేవకులుగా మీరు చెప్పిన కంటే ఎక్కువనే చేస్తాం. ఓకేనా? లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఎలిమినేషన్ కన్నా దారుణంగా ఉంది. పేరు చెప్పండి రా బాబు. సిద్ధు, సోనియా. తోల తీరిపోయింది. నాకు చెల్లుడు పడుతుంది, సోనియా చెల్లుడు పడుతుంది. సరే, రాజావారు ఆ కేక్ తీసుకొచ్చి నన్ను కప్పండి. ఇలాంటి బిహేవియర్ రాజావారితో గానీ రాణి వారితో గానీ ఉంటే నెక్స్ట్ నిన్నే నామినేట్. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ఒకవేళ అగౌరవ పరిచిన ఈ సేవకులు గానీ మమ్మల్ని ఏమైనా చర్యలు ఉంటే చెప్పండి కదా. థ్యాంక్ యూ రాజా. ధన్యుణ్ణి ప్రభు. ముగిల్ రేకులు సీరియల్లో మున్నాలాగా అంత వినయం అక్కర్లా. కూర్చో. సిద్ధు, సోనియా, ఇప్పటి నుండి గోల్డెన్ కపుల్ చెప్పిన ప్రతి పనిని మీరు తూచా తప్పక పాటించాలి. చెప్పింది చేయి అంతే.